ఎప్పుడు చూసినా హిందూ ముస్లింల మధ్య విభజన రేఖతో మాట్లాడే ఓవైసీని ఇతర పార్టీల నాయకులు ఎప్పుడు ఖండించిన పాపాన పోలేదు. బీజేపీ కానీ ఇతర అనుబంధ విభాగాలు కానీ మాట్లాడిన దానికి విలువ లేకుండా పోయింది. ఈ క్రమంలో ఓవైసీ వ్యాఖ్యలను చాలా సీరియస్గా తీసుకోవాలని, ఆయన మీద దేశద్రోహం కేసు పెట్టి నోటిని అదుపులో ఉంచాలనే బలమైన సూచన చేస్తున్నారు. వినాయక దామోదర సావర్కర్ మనవడు రంజిత్ సావర్కర్. మరి రంజిత్ సావర్కర్ ఎందుకు ఈ డిమాండ్ చేశారు? ఆయన డిమాండ్ను కేంద్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకునే ఛాన్స్ ఉందా? ఓవైసీ మీద దేశద్రోహం కేసు పెట్టండి. సావర్కర్ మనవడి బహిరంగ వ్యాఖ్యలు. ఓవైసీ వ్యాఖ్యలపై సీరియస్ గా స్పందిస్తారా? అసదుద్దీన్ ఓవైసీ మీద యాక్షన్ తీసుకుంటారా? ఇప్పటికే పార్లమెంటులో ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు జై పాలస్తీన్ అంటూ దుమారం రేపి సున్నితమైన ఇష్యూను పార్లమెంటులో ప్రస్తావించి అంతర్జాతీయ మీడియా ద్వారా ఇండియాను బోనులో నిలబెట్టేలా చేసిన అసదుద్దీన్ ఓవైసీ మీద ఇప్పటికైతే ఆ విషయంలో యాక్షన్ లేదు. దీనిపై ప్రజలంతా కూడా ఆసక్తిగా ఉన్నారు. అయితే యూపీలోని బరేలీ కోర్టులో ఓ లాయర్ వేసిన కేసు మాత్రం నడుస్తోంది. అదలా ఉండగానే అసదుద్దీన్ మాత్రం తన నోటిదోల ప్రదర్శిస్తూనే ఉన్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఓ సీనియర్ పార్లమెంటేరియన్ అయిన ఓవైసీ ఏ రోజు కూడా ప్రజలందరి తరఫున ఆలోచించిన సందర్భం లేదంటారు రాజకీయ పరిశీలకులు. ఈ క్రమంలోనే ఓవైసీపై దేశద్రోహం కేసు పెట్టాలని, ఆయన నోరు అదుపులో పెట్టుకునేలా చూడాలని వినాయక దామోదర్ సావర్కర్ మనవడు రంజిత్ సావర్కర్ అభిప్రాయపడుతున్నారు. హిందూ మహాసభ నాయకుడు సావర్కర్, ఆర్ఎస్ఎస్ ద్వితీయ సర్సంఘచాలకు గోల్వాల్కర్, ఈ ఇద్దరి మీద కూడా ఓవైసీ తాజాగా కామెంటు చేయడం కలకలం రేపుతోంది. సంభాజీ మహారాజును సావర్కర్తో పాటు ఆర్ఎస్ఎస్ మాజీ చీఫ్ గోల్వాల్కర్ కూడా విమర్శిస్తూ మాట్లాడారంటూ ఓవైసీ తనకు ఇష్టమొచ్చిన కామెంట్లు చేశాడు. సంభాజీని విమర్శిస్తూ మాట్లాడిన గురూజీ ఫాలోయర్ అయిన మోడీ చావా సినిమా బాగుందని ఎలా అంటారంటూ తన నోటిదోలను ప్రదర్శించాడు. అయితే గోల్వాల్కర్ ఏ సందర్భంలో ఎప్పుడలా వ్యాఖ్యానించారో మాత్రం అసదుద్దీన్ చెప్పలేదు. దీంతో ఇది కావాలని చేసిన కామెంటుగానే ఉందంటున్నారు పరిశీలకులు. దీనిపైనే సావర్కర్ మనవడు రంజిత్ సావర్కర్ తాజాగా ఘాటుగా రియాక్ట్ అయ్యారు. కొన్ని కుక్కలకు మొరగడమే అలవాటని, అలాంటి వాటిని పట్టించుకోవలసిన అవసరం లేదంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు. నిజానికి సంభాజీ మహారాజు గురించి చాలా మంది హిందువులకు తెలియదు. ఆ చరిత్రను కాంగ్రెస్ పాలకులు పాఠ్యపుస్తకాల్లోకి అనుమతించలేదు. దీంతో చాలా మంది పేర్లు కూడా ఈ తరానికి తెలియకుండా పోయాయి. ఇదే అదనుగా ఓవైసీ లాంటి కొందరు నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సందర్భాల్లో ఆర్ఎస్ఎస్ లోని చాలా మంది సీనియర్లు శివాజీ, సంభాజీ మహారాజుల పరిపాలన, వారి త్యాగాలు, శౌర్య పరాక్రమాల గురించి సంఘ శిబిరాల్లో చెబుతూ ఉంటారు. శివాజీలా జీవించు, సంభాజీలా మరణించు అనే నినాదం కూడా ఆర్ఎస్ఎస్ నాయకులు తీసుకొచ్చిందే అంటారు స్వయం సేవకులు. ఇలాంటి తరుణంలో అసలు ఆర్ఎస్ఎస్ లో ఏం చెబుతారో కనీస అవగాహన లేకుండా ఓవైసీ ఇలా నోటికొచ్చిన అబద్ధాన్ని కథారూపంగా అల్లిపారేయడం విమర్శలకు తావిస్తోంది. అదే విషయాన్ని సావర్కర్ మనవడు రంజిత్ సావర్కర్ నోట బలమైన డిమాండ్గా వినిపిస్తోంది. ఓవైసీ పక్కా అబద్ధాలు కోరు అని, అబద్ధాలాడడమే ఆయన పని అంటూ వ్యాఖ్యానించారు. ఔరంగజేబు వంటి దురాత్ముడి దగ్గర తల వంచేవారికి ఈ దేశ చరిత్ర గురించి మాట్లాడే హక్కు లేదన్నారు రంజిత్. ప్రతిసారి సావర్కర్ని ఇన్సల్ట్ చేయడం ఓవైసీ లాంటి వారికి ఓ అలవాటుగా మారిందన్నారు. తన తాత వీడి సావర్కర్ 1925లో సావర్కర్ అనే టైటిల్తో రాసిన ఆర్టికల్ని ఉటంకించారు. ఛత్రపతి సంభాజీ మహారాజు పాలనను తాత సావర్కర్ ఎంతగానో ప్రశంసించారని, 1925 నాటి కాలంలో సంభాజీ మహారాజు లాంటి వారి గురించి రాయడమే ఓ సాహసమన్నారు. అలాంటి సమయంలో సంభాజీని తాతగారు హుతాత్మ ఛత్రపతి అంటూ పొగిడారని గుర్తు చేశారు. సంభాజీ గురించి, ఆయన త్యాగాల గురించి ఎంతో గొప్పగా తన తాత రాశారని ఓవైసీకి కౌంటర్ వేయడం విశేషం. ఓవైసీ గాని, ఆయన ఫాలోవర్లు గాని వివాదమేమీ లేని విషయాల్లో రంధ్రాన్వేషణ చేస్తూ ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్లేలా కుట్రలు పన్నుతున్నారన్నారు రంజిత్. ఓవైసీ అనే వ్యక్తి కాసిం రజ్వీ సంతతికి చెందినవాడని, 1940లో రజాకార్ మిలీషియాను నడిపించిన మూలాలున్న వ్యక్తికి చెందినవాడని, అలాంటి వారి మాటల్ని ఎవరూ పట్టించుకోవలసిన అవసరం లేదన్నారు రంజిత్. ఎంఐఎం పార్టీని అదే తరహాలో ఇప్పటికీ నడిపిస్తున్నారని, అందువల్ల ఓవైసీ వ్యాఖ్యలు, ఆయన రెచ్చగొట్టే కామెంట్లను కేంద్రం సీరియస్ గా తీసుకుని దేశద్రోహం కేసు పెట్టాలని రంజిత్ డిమాండ్ చేస్తున్నారు.
హోలీ సందర్భంగా కూడా ఓవైసీ రెచ్చగొట్టేలా మాట్లాడారంటున్నారు హిందూ సంస్థల నాయకులు. ఆయన హిందూ నాయకులపై రాజకీయాలకు మించిన దురుద్దేశాలు ఆపాదిస్తున్నాడని, ముస్లిం యూత్ను దాడులకు పురిగొల్పుతున్నాడని, మత విద్రోహాన్ని రెచ్చగొడుతున్నాడని రంజిత్ అంటున్నారు. ఇళ్లలో ఉండి ప్రార్థనలు చేసుకోవడంపై యోగి సూచనల్ని సైతం తప్పుగా అర్థం చేసుకునేలా ఓవైసీ వ్యాఖ్యానించారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ముస్లింలు పిరికివాళ్లు కారంటూ రెచ్చగొట్టడంపై విమర్శలున్నాయి. మరోవైపు గాంధీ మనవడు తుషార్ గాంధీ మీద కూడా రంజిత్ విరుచుకుపడ్డారు. తుషార్ గాంధీ ఆర్ఎస్ఎస్ ను గతంలో ఓ క్యాన్సర్ గడ్డలా అభివర్ణించాడు. ఆయనకు బొత్తిగా రాజకీయ పరిజ్ఞానమే లేదని, రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు సమాచారం స్ప్రెడ్ చేయడమే పనిగా పెట్టుకున్నాడని తీవ్రంగా విరుచుకుపడ్డారు. రాజకీయ స్వప్రయోజనాల కోసం దేశాన్ని తగలబెట్టడానికైనా తుషార్ వెనుకాడటం లేదంటూ విమర్శలు గుప్పించారు. ఒక్క పార్లమెంటులో జై పాలస్తీన్ అంటూ దేశాన్ని ఇరుకున పెట్టడమే కాదు, గత సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో కూడా హిందువులపై నేరుగా బెదిరింపులు జారీ చేశాడు ఓవైసీ. మోడీ రాజకీయాల్లోంచి రిటైర్ అవుతారని, అటు యోగి తన మఠానికి వెళ్లిపోతారని, అలాంటప్పుడు మిమ్మల్ని ఎవరు రక్షిస్తారో ఆలోచించుకోవాలని హిందువులను బహిరంగంగానే బెదిరించాడు ఓవైసీ. అటు ఆయన సోదరుడు అక్బరుద్దీన్ కూడా గతంలో 15 నిమిషాల కామెంట్లు చేయడాన్ని ఇప్పటికీ అంతా గుర్తు చేసుకుంటారు. ఇలాంటి సమయంలో ఓవైసీ మీద నేరుగా కేసు పెట్టడానికి అనేక అవకాశాలు ఉన్నప్పటికీ ప్రైవేటు వ్యక్తులతో మాత్రమే కేసులు పెట్టేలా బీజేపీ హైకమాండ్ ఎందుకు వ్యవహరిస్తుందన్నది అంతుపట్టడం లేదంటారు రాజకీయ విశ్లేషకులు. మరి సావర్కర్ మనవడు చెబుతున్న ప్రకారమైన బీజేపీ పెద్దలు అసదుద్దీన్ విషయంలో నిర్ణయం తీసుకుంటారా? వేచి చూడాలి.